మీరేం చేస్తున్నారు? మీ పార్టీ ఏం చేస్తుంది? మీరు ఎందుకు ఆదుకోలేకపోతున్నారు? భారీ విరాళం ప్రకటించారుగా, గుప్తంగా ప్రకటించారుగా, ఆదుకోలేకపోతున్నారా? ఇటువంటి సన్నాసి మాటలు మాట్లాడబాకండి, సన్నాసి మాటలు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం చేయాలని. ఏంటి సార్ ఇదేదో వంట వల్ల ఉంది, అన్నీ రాసుకోక ఏదో కొద్ది క్లుప్తంగా చెప్పండి. మీరు ప్రతి పాయింట్ అంటే సవే సరిపోదు కదా. వీళ్ళు యొక్క వికారాన్ని బయట పెట్టదలుచుకున్నారు. ఓకే, కాదండి ఇప్పుడు సనాతన ధర్మాన్ని హిందూ ప్రజలందరూ పాటించాలా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. వికారాలకి సమాధానం చెప్పాలా? ఓకే ఓకే చెప్పండి. అంటే పాయింట్ కాదు కదా, పాయింట్ టు పాయింట్ చాలా లెంతీ అవుతుంది కదా. వైకల్యానికి నేను సమాధానం చెప్పాలా? ఓకే, వీళ్ళ బావ ఇంకా నీచంగా మాట్లాడదలుచుకోవాలా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్ లోనే చెప్పారు, నేను ఐఎమ్ నాట్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం, ఐఎమ్ నాట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన, బట్ యాజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ సనాతన హిందూ ధర్మ. వింటం చేత కదా, లేకపోతే ఇంగ్లీష్లో వీళ్ళకి అర్థం కాదా? తెలుగులో కూడా చెప్పాడు, తెలుగు అర్థం కాదు, ఇక వాళ్ళు చావనవండి. ఇక సనాతన ధర్మం ఏంటని కృష్ణాంజలి గారు ప్రశ్నించారు. 8 సంవత్సరాల బాలిక అంటే పెళ్లిళ్ళు, సతీ సాగమనం, పిలక పంచ, ఏం లేదు, సింపుల్ గా అనాగరిక ఆచారాలు అప్పట్లో, దాన్ని అందుకనే తగ్గించారు. వర్మ గారు ఇదే ఎగతాళి చేయటం అంటే, ఇదే అస్పృశ్యత, దళితులను ప్రవేశం ఆలయాల్లోకి, శూద్రులు చదువుకోనికూడదు, దేవదాసి వ్యవస్థ. కొందరు పైత్యం కలిగిన హైందవులు వాళ్ళు హిందూ మతం ముసుగులో చేసిన అనాచారాలు, అనాగరిక పనులు, అది హైందవ ధర్మం కాదు. మీరు అది గుర్తించకపోతే అది మీ భావదారిద్ర్యం. ఎందుకంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు లాంటి సమాజ ఉద్ధారకులు, శంకరాచార్య లాంటి వారు ఈ యొక్క ధర్మం గురించి ఏం మాట్లాడాలో తెలుసుకోండి. అవి సనాతన విధానాలు. ఈ హైందవ ధర్మంలో ఉన్న అనాగరిక కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం ప్రవేశపెట్టుకున్న ఆచారాలు సనాతన ధర్మం కాదు. మీరు అది సనాతన ప్రచారం చేస్తే అది మీ భావదారిద్ర్యము. ఓకే, పోనీ సనాతన ధర్మం అంటే ఏంటి అన్నది మీ భాషలో మీకు తెలిసిన దాంట్లో 4 చెప్పండి, ఏం తప్పే ఉంది? ఆయన కొన్ని చెప్పారు, సతీ సహగమనాలు, లేకపోతే ఈ శూద్రులు, లేదా వేరే అంశాలు. చేస్తున్నారా? అలా కాదండి. ఓకే, ఆయన అన్నావు ఇందాక అన్ని విన్నారు, ఇది కాదు సనాతన ధర్మం, ఇది అని చెప్పండి మీరు. నేను చెప్తా కదా, మీరు తినబోతే మీకెందుకు రుచి? ఇప్పుడు సెక్యులరిజం అనేది మన రాజ్యాంగంలో ఉన్నట్ట. ఎప్పుడు వచ్చింది రాజ్యాంగంలోకి? 42వ అమెండ్మెంట్ ద్వారా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది 1976 అనుకుంటాను. ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ బై స్యూడో సెక్యులరిస్ట్, బట్ ఇండియా ఈజ్ సెక్యులర్. అది సనాతన ధర్మం. ప్రతి ధర్మాన్ని ఆదరించేదే సనాతన ధర్మం. బేసికల్లీ ఇండియా ఈజ్ ఏ రెసిప్రోకల్ నేషన్. ఇండియన్స్ ఆర్ రెసిప్రోకల్. వాళ్ళు ఎదుటి వారిని గౌరవిస్తారు, వాళ్ళ ఆచారాలని, సాంప్రదాయాలను గౌరవిస్తారు, మత విశ్వాసాలను గౌరవిస్తారు. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, ఇది సిద్ధాంతం భారతదేశానికి. అది నిలబెడుతుంది భారతదేశాన్ని. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. సెక్యులరిజం అనేది దేశాన్ని విడగొడుతుంది. సెక్యులరిజం ఇస్ ఎ వైరస్, ఇట్ హ్యాస్ టు బి కిల్డ్. ఇకపోతే హిందువులను రెచ్చగొడుతున్నారా, మత ఘర్షణలు ఆహ్వానిస్తున్నారా? ఈ మాట మాట్లాడటానికి కనీసం మనం నోటితో ఏం మాట్లాడుతున్నామో అనే అవగాహన ఉండాలా. మరి మనం ఏం తింటున్నామో, మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. సమాజంలోకి ఏం ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నామో కూడా అర్థం కావట్లేదు. నేను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాను, హిందువుగా ఉన్నాను. నా దేవతలకి అపచారం జరిగినా, నా దేవతలను ఎవరైనా అగౌరవపరిచినా అది నా ధర్మంలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు, పరధర్మంలో ఉన్న వాళ్ళు చేయట్లేదని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. నా ధర్మంలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు, పరధార్మికులు కాదు అని చెప్తున్నాడు. వినటానికి మీకు కళ్ళు చెవులు లేకపోతే
మీరు నోటితో కూడా మాట్లాడబాకండి. మీ ఇష్టం వచ్చిన విపరీత టీకా తాత్పర్యాలు తీయబాకండి. ఓకే, రైట్. సనాతన ధర్మం అంటే సమసమాజ ఏది ఫలాని చోట నుంచి ఫలాని వాళ్ళు ఫలాని చోట, ఇవి భగవంతుడు చెప్పలేదు. మనుషులు సృష్టించుకున్నవి తరతరాలుగా. ఆ దురాచారాలకి, హైందవ మతం ఆ దురాచారాలకు వ్యతిరేకంగా సమాజ ఉద్ధారకులు ఎంతో మంది పోరాటం చేశారు. వాళ్ళలో అగ్రస్థానంలో ఉంది బ్రాహ్మలే. ఓకే, ఓకే సత్యప్రసాద్ గారు. బ్రాహ్మలే ముందుండి ఆ యొక్క దురాచారాలు ఖండించారు, ఓకే. రూపుమాపారు. ఉదాహరణ శంకరాచార్య, మన ఆధునిక కాలంలో కందుకూరి. రైట్, ఓకే. ఓకే.